హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు కారులో తిరుగుతూ దారుణానికి పాల్పడ్డారు. కారును లిఫ్ట్ అడిగిన వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ దారుణం జరిగింది. ఉప్పల్ కళ్యాణపురికి చెందినటువంటి మురళీకృష్ణ తన పని ముగించుకొని ఇంటికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే లిఫ్ట్ అడిగి కారు ఎక్కాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతన్ని కొంత దూరం వెళ్ళాక వేధించడం ప్రారంభించారు. సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టారు. తర్వాత కత్తితో పొడిచి చంపేశారు. ఈ పైశాచకం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా మిగిలిన ముగ్గురు మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, పొన్న మణికంఠగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు కారులో తిరుగుతూ దారుణానికి పాల్పడ్డారు. కారును లిఫ్ట్ అడిగిన వ్యక్తికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ దారుణం జరిగింది. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన మురళీకృష్ణ తన పని ముగించుకొని ఇంటికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లిఫ్ట్ అడిగి కారు ఎక్కాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతనిని కొంత దూరం వెళ్ళాక వేధించడం ప్రారంభించారు. సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టారు. తర్వాత కత్తితో పొడిచి చంపేశారు. ఈ పైశాచకం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరు మైనరు కాగా మిగిలిన ముగ్గురు మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, పొన్న మణికంఠగా పోలీసులు గుర్తించారు. రైట్, హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. కారులో లిఫ్ట్ పొందినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఇక మద్యం అలాగే గంజాయి మత్తులో ఈ దారుణ హత్యకు పాల్పడ్డారు. ఇక నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్నటువంటి నలుగురు రాత్రి హంగామా క్రియేట్ చేసి వ్యక్తులపైన దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్నటువంటి వారిని లిఫ్ట్ అడిగి అత్యంత కిరాతకంగా వారిని హత్య చేసినట్టుగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ కళ్యాణ్పూర్ కి చెందినటువంటి ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ రౌడీ గ్యాంగ్ అంతా కూడా లిఫ్ట్ అడిగి కారు ఎక్కి అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి నలుగురంతా కూడా అతన్ని దూరం ఓ ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత వేధించడము, సిగరెట్లతో కాల్చడము, కత్తితో పొడిచి ఆ పైశాచికం పొందినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఈ బాధితుడు ఇమీడియట్ గా తమ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతంలో కూడా అనేక కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ నేర చరిత్ర కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఒకరు మైనర్ కాగా మిగిలిన ముగ్గురు మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠగా గుర్తించి ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని ఒకరిని టీసీఎల్ ని జువైనల్ హోమ్స్ కి, మిగతా ముగ్గురిని జైలుకి పంపించినట్టు సమాచారం అందుతుంది. రాత్రి వేళలో గంజాయి మత్తులో, మద్యం మత్తులో ఇలా ఎవరిని దాడి చేయాలి, ఎవరిపైన దోపిడీ చేయాలి, ఎవరి దగ్గర డబ్బులు లాగాలన్న ఒక ఆలోచనతో రోడ్డుపై వెళ్తున్నటువంటి వారిని లిఫ్ట్ పేరుతో అడిగి ఈ బీభత్సం క్రియేట్ చేసి వారిని వేధింపులకు గురి చేసి బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి సొత్తును కాజేసి వాళ్ళని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో ఆ నలుగురికి సంబంధించినటువంటి పాత కేసులన్నీ ఎక్కడ ఏ కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ కూడా ఆ రికార్డ్స్ అంతా కూడా బయటికి తీసిన తర్వాత పోలీసులు తెలుస్తుంది. శివ, అయితే రవితేజ, ప్రస్తుతం ఈ నలుగురి మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు?
పాకెటింగ్ కేసులు, దొంగతనాలు, సెల్ ఫోన్ థెఫ్ట్, చిన్న దొంగతనాలు, రాత్రిపూట హౌస్ బర్గ్లర్ కేసులు, మహిళల పట్ల బెదిరింపులు, రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తులని హత్యాయత్నం పాల్పడము, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడము, ఇలాంటి కేసెస్ తో వీళ్ళు ఈ ఏరియాలో సంచరిస్తా ఉన్నారు. చాలా రోజులుగా వీరి పైన పోలీసులు దృష్టి పెట్టారు. కానీ సడన్ గా జరిగినటువంటి రాత్రి ఇన్సిడెంట్ పట్ల ఈ నలుగురు వారే అయి ఉండవచ్చు అనే దానిపై కూడా పక్కాగా అనుమానం వ్యక్తం చేసి ఆ నలుగురు నలుగురు తీసుకుని పాల్పడింది మేమే, ఆ వ్యక్తులను ఈ రకంగా దాడులు చేస్తుంది మేమే అంటూ కూడా స్వయంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒప్పుకోవడంతో వాళ్ళ స్టేట్మెంట్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో వీరందరినీ కూడా రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఈ రకంగా వీళ్ళు లిఫ్ట్ పేరుతో వేధింపులకు గురి చేసి వాళ్ళపై దాడులు చేసి వారు ఉన్నటువంటి సొత్తును కాజేశారు, దోపిడీ చేశారు, ఆ వాహనాలను దొంగిలించారు, ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లారు అనే దానిపై కూడా అన్ని కోణాల్లో పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.